ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అది కూడా నేను వచ్చిన 2 ఇయర్స్‌కి. ఎందుకంటే ఈసారి ప్రాపర్‌గా కొరియర్‌లో ఇంకా దేవుడి ఫోటో అన్నీ ఇంకా దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ తెప్పించినామనమాట. సో, అందుకని చెప్పి సింపుల్‌గా అయితే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ మేమైతే ఒక హౌస్ వార్మింగ్‌కెళ్ళినాము. తెలిసిన అన్న వాళ్ళది. సో, వాళ్ళ ఇల్లయితే చిన్న హౌస్ టూర్ లాగా అట్లా క్లిప్ తీసేసినాను. ఎందుకంటే ఆస్ట్రేలియాలో గృహప్రవేశాలు ఎట్లా జరుగుతాయని చెప్పి మీకు డౌట్ ఉంటది కదా! సో, అది చూపిద్దామని. సో, మా బావనైతే ఫస్ట్ బ్యాక్ యార్డ్‌కెళ్ళి ఎట్లుందో చూషిండు. సో, అక్కడైతే చిన్న హౌస్‌లో ఫిషెస్ ఉన్నాయి. ఇంకా నన్ను, కావ్యనైతే భయపట్టిస్తుండనమాట. సో, కావ్య మా ఫ్రెండ్. సో, తను, నేను ఇంకా మా బావ కలిసి వెళ్ళినామనమాట హౌస్ వార్మింగ్‌కి. బికాజ్ మేమందరం ఒక దగ్గరనే వర్క్ చేస్తాము. ఆ అన్న వచ్చేసి మా మేనేజర్. ఆయన వాళ్ళ హౌస్ వార్మింగ్‌కి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. సో, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా! ఏమిస్తారో మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో అయితే తీసినాను. సో, ఇవి ఇచ్చినారనమాట మాకు. నాకైతే క్యూట్‌గా అనిపించింది. మెయిన్‌గా పసుపు, కుంకుమ ప్యాక్ క్రియేటివ్‌గా అసలు మస్తు వస్తున్నాయి. అసలు ఇవన్నీ ఇండియా నుంచే తెప్పించినారంట. అండ్ నెక్స్ట్ మేము ఇంకొక గృహప్రవేశం కాకుండా వరలక్ష్మి వ్రతంకి వెళ్ళామన్నమాట వాయినం తీసుకోవడానికి. సో, అవి ఆల్రెడీ నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేసినాను ఫొటోస్ అన్నీ. మీరెళ్ళి చూడండి నా ఇన్‌స్టాలో. అండ్ ఇక్కడైతే వీళ్ళు మంచిగా వాయినంలో ఫ్రూట్స్, ఇంకా చిన్నగా పసుపు, కుంకుమ అండ్ మంచి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చినారు. నాకైతే మంచిగా నచ్చినాయి. అండ్ ఇది అయితే ఇంకో అక్క వాళ్ళు ఇచ్చిండ్రనమాట. సో, అండ్ ఇదంతా వచ్చేసి మేము లతక్క వాళ్ళ ఇంట్లో మెహందీ డే అనమాట మా అందరికీ. సో, మంచిగా గ్యాదర్ అయ్యి అట్లా మెహందీ పెట్టుకున్నాం అందరం ఒకరికొకరు. అండ్ ఇదంతా ఆర్గనైజ్ చేసింది లతక్క. థ్యాంక్ యూ సో మచ్. సో, అప్పుడప్పుడు చిన్న చిన్న ఇట్లాంటి గ్యాదరింగ్స్ ఉంటే మంచిగా అనిపిస్తాయి కదా! ఓన్లీ ఫర్ గర్ల్స్ అది కూడా.